హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఫ్యాక్టర్ స్టూడియో. మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్. 1991లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ. ఈ రీ రిలీజ్ హిట్ అవుతుందా? ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చూద్దాం. ముందు ఆదిత్య 369 సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తీశాడు. ఈ సినిమా కథ ఎలా వచ్చిందంటే, సింగీతం ఒకసారి టైం మిషన్ గురించి ఒక నవల చదివి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రేక్షకులకు సినిమా తీద్దామని అనుకున్నాడు. ఈ కథని సింగీతం ఒకసారి విమానంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో షేర్ చేశాడు. ఆయన నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ తో చెప్పాడు. కృష్ణప్రసాద్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. హీరోగా బాలకృష్ణని ఎంచుకున్నారు. రచయితగా జంధ్యాల, హీరోయిన్ గా మోహినిని తీసుకున్నారు. టైం మిషన్ ఇన్వెంట్ చేసే ప్రొఫెసర్ రామదాస్ పాత్రకి టిన్ను ఆనంద్ ని ఎంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కి 110 రోజులు పట్టింది. బడ్జెట్ 1,52,00,000 అయింది. జూలై 18, 1991 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆదిత్య 369 స్టోరీ గురించి క్లియర్ గా చెప్పుకుందాం. 1991లో ప్రొఫెసర్ రామదాస్ అనే సైంటిస్ట్ టైం మిషన్ ని ఇన్వెంట్ చేశాడు. కృష్ణ కుమార్ అనే కుర్రాడు రామదాస్ కూతురు హేమని ప్రేమిస్తాడు. కిషోర్ అనే పిల్లాడు సాలార్జింగ్ మ్యూజియం లో జరిగిన దొంగతనం చూస్తాడు. అది రాజా వర్మ అనే స్మగ్లర్ చేసిన పని. ఈ దొంగతనం గురించి తెలుసుకోవడానికి కిషోర్ ఇంకో 2 పిల్లలు రామదాస్ టైం మిషన్ లోకి వెళ్తారు. అక్కడ ఒక పోలీస్ కూడా చిక్కుకుంటాడు. కృష్ణ కుమార్, హేమ వాళ్ళని రక్షించడానికి వెళ్తారు. కానీ వీళ్ళ ముగ్గురు టైం మిషన్ లో చిక్కుకుని 1526లో శ్రీకృష్ణదేవరాయలు కాలంలోకి వెళ్తారు. అక్కడ కృష్ణకుమార్ ఒక ఆస్థాన నర్తకి సింహనందిని రక్షిస్తాడు. రాయల వారి సభలో గౌరవం పొందుతాడు. కానీ సింహనందిని కుట్రతో కృష్ణకుమార్ పై వజ్రం దొంగతనం నింద వేస్తుంది. రాయలు మరణ శిక్ష విధిస్తారు. కానీ తెనాలి రామకృష్ణ సహాయంతో కృష్ణకుమార్ తప్పించుకుంటాడు. తర్వాత వీళ్ళు టైం మిషన్ తో 2504లో భవిష్యత్తులోకి వెళ్తారు. అక్కడ 3వ ప్రపంచ యుద్ధం తర్వాత భూమి నివాస యోగ్యం కాకుండా ఉంటుంది. నగరాలు భూగర్భంలో ఉంటాయి. అక్కడ ఒక సైంటిస్ట్ వీళ్ళని రక్షిస్తాడు. మళ్ళీ ప్రస్తుత కాలంలోకి పంపిస్తాడు. 90s లో ఈ సినిమా చూసిన వాళ్ళకి ఈ సీన్స్, జగదేక వీరుని కథ, సాంగ్, ఇళయరాజా మ్యూజిక్ చూస్తే నాస్టాల్జియా ఫీల్ అవుతుంది. ఇప్పుడు రీ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య 369 ఏప్రిల్ 11, 2025న 4K లో గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతుందని రీసెంట్ న్యూస్ లో వచ్చింది. విజువల్స్, సౌండ్స్ అన్ని 4K క్వాలిటీలు సూపర్ గా ఉంటాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. 90s లో ఈ సినిమా చూసిన వాళ్ళకి మళ్ళీ పాత రోజులు గుర్తుకు వస్తాయి. మీరు ఈ సినిమా రీ రిలీజ్ చూడాలని అనుకుంటున్నారా? ఇప్పుడు కొంచెం గాసిప్స్ గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణ రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా జనవరి 12, 2025న రిలీజ్ అయి దాదాపు 90 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ దబిడి దిబిడి సాంగ్ లో ఊర్వశి రౌటెలతో బాలయ్య డాన్స్ స్టెప్స్ మీద కాంట్రవర్సీ వచ్చింది. ఆదిత్య 369 రీ రిలీజ్ తో బాలయ్య గత గ్లోరీ మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369 సినిమా గురించి, దాని రీ రిలీజ్ గురించి, బాలకృష్ణ రీసెంట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూసాం కదా. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? ఈ రీ రిలీజ్ హిట్ అవుతుందని అనుకుంటున్నారా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి స్టోరీస్ కోసం ఫ్యాక్టర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.